మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన వకీల్ సాబ్, ఎందరో ప్రముఖులు చదువుకున్న నిజాం కాలేజ్ క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఆటగాడు. 2023లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బాధ్యతలు చేపట్టి అదే మేనిఫెస్టో అమలుకు అలుపెరగని కృషి చేస్తున్న దార్శనికుడు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన వకీల్ సాబ్ తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతోన్న కార్యశీలి. రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో నంబర్ 1గా నిలిపేందుకు పెట్టుబడుల వేటలో సక్సెస్ ఐకాన్గా నిలిచిన మినిస్టర్. రాష్ట్ర ప్రజల కష్ట నష్టాల్లో తోడుగా ఉంటూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న అజాత శత్రువు. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇనాగరల్ సెషన్కు విచ్చేసినటువంటి జేఏ చౌదరి గారికి హెచ్ఎంటీవీ స్వాగతిస్తోంది. హైదరాబాద్లో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు కృషి చేసిన వారిలో జేఏ చౌదరి గారు ముందు వరుసలో నిలుస్తారు. ఎస్టీపీఐ ఫౌండర్, డైరెక్టర్గా వారు అందించిన సేవలతో హైదరాబాద్ ఐటీ హబ్గా ఎదిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐటీ ఆధారిత కంపెనీలు తెలుగు రాష్ట్రంలో కుదురుకోవడం వెనుక జేఏ చౌదరి గారి పాత్ర విస్మరించలేనిది. ఐటీలో మనల్ని మేటిగా నిలిపిన చౌదరి గారు ఇప్పుడు హైదరాబాద్ను స్టార్టప్లు, ఏఐ హబ్గా మలిచేందుకు తప్పిస్తున్నారు. వారి స్వప్నం సాకారం కావాలని కోరుకుంటూ